ఆరోగ్యం క్షీణించింది. అతను గొంతు క్యాన్సర్ సోకింది. నరేంద్రుడు తన ఉద్యోగం, చదువు రెండూ మానేసి గురువు సేవలో మునిగిపోయాడు. రామకృష్ణుల వారికి మరణం సమీపిస్తోంది. చివరి రోజున అతను నరేంద్రుడిని పిలిచి ఇలా మృదువుగా తాకాడు. అతను ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ నరేంద్రుడికి ధారపోసి ఇలా అన్నాడు: నరేంద్ర, నీవు ఇప్పుడు సర్వశక్తిమంతుడవు. వీళ్ళంతా నా బిడ్డలటువంటి వారు. వీరిని చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే అన్నాడు. నరేంద్రుడి హృదయంలో బాధతో నిండిపోయింది. గదిలోకి బయటకు వెళ్ళిపోయి చిన్నపిల్లవాడిలా దుఃఖించడం మొదలుపెట్టాడు. రామకృష్ణుల వారు చనిపోయిన తర్వాత అతను శిష్యులందరితో కలిసి బరానాగూర్లో ఒక అద్దె ఇంట్లో నివాసం ప్రారంభించారు. ఆ ఇల్లు చాలా పాతది అయినప్పటికీ నగరం యొక్క రణఘోణ ధ్వనులకు చాలా దూరంగా గంగానది ఒడ్డున ఉండేది. అక్కడి నుండి రామకృష్ణుల వారి సమాధి చాలా దగ్గరగా ఉండేది. అక్కడే రామకృష్ణ మఠం స్థాపించడం జరిగింది. అక్కడున్న యువ సన్యాసులకు రెండే రెండు